ఓకే అమ్మా, ఇందాక మనము అబ్డామినల్ ఎగ్జామినేషన్ చూసుకున్నాం కదా, ఇన్స్పెక్షను, పాల్పేషన్, ఆస్కల్టేషన్. ఓకే, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని యొక్క కంటిన్యూషను ఈ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ అనమాట, రొటీన్ అండ్ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్. సో మనము వన్స్ యాంటీనేటల్ మదర్కి ఏ రకమైనటువంటి మెడికేషన్స్ ఇవ్వాలి. ఓకే, సో వీటి విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలన్నమాట. అంటే కొద్దిమంది మెడికేషన్స్ తీసుకోకుండా నెగ్లిజిబుల్గా ఉంటారు. సో దానివల్ల వాళ్ళు కొన్ని కాంప్లికేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఖచ్చితంగా మనం యాంటీనేటల్ కేర్లో వన్ ఆఫ్ ద కేర్ ఏంటంటే ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ తీసుకోవడం. ఓకే, సో ఏంటి రొటీన్ అండ్ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్. ఉమెన్ ఆర్ అడ్వైజ్డ్ టు యూస్ యాజ్ few medicines as possible during pregnancy. Some medications are contraindicated in during pregnancy. సో ఖచ్చితంగా కొన్ని మెడికేషన్స్ అయితే గర్భిణీ స్త్రీకి మనం అడ్వైస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఉమెన్ ఆర్ అడ్వైజ్డ్ టు యూస్ ఫ్యూ మెడిసిన్స్. ఓకే, సో అయితే కొన్ని మెడికేషన్స్ మాత్రం వాళ్ళకి కొంచెం ప్రమాదకరం అవ్వచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మెడికేషన్స్ మాత్రం కొన్ని మెడికేషన్స్ తీసుకోవాలి. సో ఆ రెగ్యులర్ మెడికేషన్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఒకటి ఫోలిక్ యాసిడ్. ఓకే, సో సప్లిమెంటేషన్ విత్ ఫోలిక్ యాసిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంటర్వెన్షన్స్ అవైలబుల్. సో ఫోలిక్ యాసిడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఎంత మేరకు అంటే 400 మైక్రోగ్రామ్స్ పర్ డే ఉండేలా చూసుకోవాలన్నమాట. ఓకే, ఫర్ ఆల్ ఉమెన్ హ్యావ్ బీన్ షోన్ కాన్స్టెంట్లీ టు రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఎన్టీడీ అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, అంటే బేబీకి సంబంధించినటువంటి డిఫెక్ట్స్ అంటే స్పైనా బైఫిడా, అలాగే యొక్క నర్వ్స్ సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఖచ్చితంగా గర్భిణీ స్త్రీ తన యొక్క గర్భధారణ సమయమందు డెఫినెట్గా ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ తీసుకోవాలి, రెగ్యులర్గా తీసుకోవాలి. సో వాటిల్లో వన్ ఆఫ్ ద మెడిసిన్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐరన్ మెడిసిన్, ఐరన్ టాబ్లెట్స్, వేర్ సప్లిమెంటేషన్ ఈజ్ రిక్వైర్డ్ బై ద మదర్ విత్ అనీమియా. దిస్ విల్ బి picked on routine blood test at booking and 28 weeks. It should be treated with 100 to 200 milligrams of oral elemental iron per day for 6 months. ఓకే, ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్స్ కూడా డెఫినెట్గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది అందులో ఇండియన్ ఉమెన్స్ ఎక్కువగా సఫర్ అయ్యేది దేంతో అంటే అనీమియాతో సఫర్ అవుతూ ఉంటారనమాట. సో ఆ అనీమియా గనక అలాగే కంటిన్యూ అయితే ప్రసవ సమయంలో వచ్చేటువంటి కొన్ని కాంప్లికేషన్స్కి ఇంకొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. అందుకని అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, అలాగే మదరు ఎలాంటి అనారోగ్య పరిస్థితులకి గురవ్వకుండా ఉండాలంటే ఐరన్ అనేది చాలా అవసరం. ఓకేనా, సో ఐరన్ కంటెంట్ అనేది సమృద్ధిగా బ్లడ్లో ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ గర్భధారణ సమయంలో తల్లి బిడ్డకి ఇద్దరికీ అవసరం కనుక డెఫినెట్గా ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిందే. ఈ షుడ్ బి ట్రీటెడ్ విత్ 100 నుంచి 200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఓరల్ ఎలిమెంటల్. సో ఖచ్చితంగా 6 నెలల వరకు 100 నుంచి 200 మిల్లీగ్రాముల ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి విటమిన్ డి. ఆల్ ఉమెన్ షుడ్ బి అడ్వైజ్డ్ టు టేక్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఫర్ మదర్ అండ్ బేబీస్ హెల్త్. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ విటమిన్ డి కూడా, ఓకే, ఎందుకు అంటే మంచి ఆరోగ్యం కొరకు కాల్షియం అనేది సమృద్ధిగా ఉండటం కొరకు విటమిన్ డి అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, అది 10 మైక్రోగ్రామ్స్ 400 యూనిట్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇంతటితో ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ కంప్లీట్. రొటీన్గా ఖచ్చితంగా ప్రతి గర్భిణీ స్త్రీ తన యొక్క గర్భధారణ సమయమందు డెఫినెట్గా ఈ మెడికేషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్. డ్యూరింగ్ కౌన్సిలింగ్ ఎన్ష్యూర్ సో గర్భిణీ స్త్రీకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరం. కొన్ని విషయాల్లో తప్పకుండా కౌన్సిలింగ్ మనము డాక్టర్స్, హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యొక్క గర్భిణీ స్త్రీకి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట. అయితే ఈ కౌన్సిలింగ్ ఏ విధంగా ఇవ్వాలి అంటే డ్యూరింగ్ కౌన్సిలింగ్ ఎన్ష్యూర్ ప్రైవసీ, మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ట్రీట్ ద ఉమెన్ విత్ రెస్పెక్ట్. ఓకే, సో ఆ గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ప్రైవసీ కల్పించాలి. అలాగే ఆమెకి మన మీద ఒక నమ్మకాన్ని కూడా కల్పించాలన్నమాట. అంటే హెల్త్ ప్రొఫెషనల్స్ మీద ఆవిడకి ఒక నమ్మకం, ఓకే వీళ్ళకి నేను చెప్పినట్లయితే నా ఇబ్బంది డెఫినెట్గా వీళ్ళు క్యూర్ చేస్తారు, దీనికి సొల్యూషన్ వీళ్ళు ఇస్తారు, సో ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఆవిడకు ఉండాలి. అలాగే
ట్రీట్ ద ఉమెన్ విత్ రెస్పెక్ట్. ఖచ్చితంగా ఆవిడ ఏదైతే చెప్తుందో, ఇప్పుడు అందరి హెల్త్ స్టేటస్ ఒకేలాగా ఉండదు, అందరి హెల్త్ కండిషన్స్ ఒకేలాగా ఉండవు, అందరి ఫైనాన్షియల్ కండిషన్స్ ఒకేలాగా ఉండవు, ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా అవి చాలా రెస్పెక్ట్గా మనము వినాలి. ఆవిడ చెప్పేది ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వినాలి. ఓకేనా? విని ఆవిడకి మంచి ప్రైవసీ కల్పించి కాన్ఫిడెన్షియాలిటీని కూడా, అంటే కాన్ఫిడెంట్గా ఉంటుంది మీరు చెప్పినటువంటిది అనేది ఫస్ట్ మనము వాళ్ళలో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కౌన్సిలింగ్ హెల్ప్స్ ద ఉమెన్ టు ప్లాన్, ప్రిపేర్ ఫర్ బర్త్. ఓకే, సో ఈ కౌన్సిలింగ్ వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటయ్యా అంటే ఖచ్చితంగా ఉమెన్ని మనం సిద్ధపరచవచ్చు. దేని కొరకు? మంచి బిడ్డకి జన్మనివ్వటం కొరకు. ఓకే, సుఖప్రసవం జరగడం కొరకు మనం హెల్ప్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ షుడ్ ఇన్క్లూడ్ హైజీన్ అండ్ హెల్త్ కేర్. ఓకే, సో దీనిలో ఇంకా కౌన్సిలింగ్లో ఏమేమి మనం ఇంక్లూడ్ చేయొచ్చు అంటే హైజీన్ గురించి, అలాగే హెల్త్ కేర్ గురించి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వన్, పాయింట్స్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్లోని ఇంకా వేటి గురించి యాంటీనేటల్ మదర్కి మనం కౌన్సిల్ చేయొచ్చు ఓకే అని చూసినట్లయితే, ఫస్ట్ డిసైడింగ్ ద ప్లేస్ ఆఫ్ డెలివరీ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్ అటెండెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. ఓకే, సో ఒక ప్లేస్ని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా సహజంగా ఆడపిల్లలు పుట్టింటి దగ్గర ఉంటారు, కొద్దిమంది అత్తవారింటి దగ్గర ఉంటారు. సరే, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా డెలివరీ అనేది ఎక్కడ చేయించుకోవాలి అనేది పక్కాగా వాళ్ళ మైండ్లో ఒక ప్లాన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, దాంతోపాటు డెలివరీ సమయంలో తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళు వాళ్ళతో కూడా ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వన్, కౌన్సిల్ ద మదర్ అబౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అండ్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హోమ్ డెలివరీస్. ఖచ్చితంగా మనము మదర్కి కౌన్సిల్ చేయాలన్నమాట. వేటి గురించి? ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వల్ల ఉన్నటువంటి ప్రయోజనాల గురించి ఖచ్చితంగా చెప్పాలి. అలాగే హోమ్ డెలివరీస్ వల్ల ఉన్నటువంటి సమస్యలను, ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని గురించి కూడా చెప్పాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి అంటే తప్పనిసరిగా అది ఇన్స్టిట్యూషనల్ డెలివరీలో ఏమవుతుంది, వాళ్ళు ఒక హాస్పిటల్కి వస్తారు. ఓకే, సో అక్కడ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉంటారు, డాక్టర్స్ అందుబాటులో ఉంటారు, నర్సెస్ అందుబాటులో ఉంటారు. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా, లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినా, లేకపోతే బిడ్డ ఏదైనా అడ్డం తిరిగినా, ఎలాంటి పరిస్థితి అయినా సరే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి హెల్త్ ప్రొఫెషనల్స్ అందుబాటులో ఉంటారు. ఓకే, అలా కాకుండా అది హోమ్ డెలివరీ అనుకోండి, అక్కడ ఎవరు ఉండకపోవచ్చు. ఓకే, తర్వాత దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఎవరికి ఉండదు. సో దానివల్ల తల్లి బిడ్డ ఇద్దరు ప్రమాదంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కనుక ఖచ్చితంగా మదర్ని కౌన్సిల్ చేయాలన్నమాట. దేని గురించి? ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ మంచిది. ఓకే, సో ఖచ్చితంగా రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి. హాస్పిటల్లో డెలివరీ అయ్యే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా మనము కౌన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత advise the women on where to go if an emergency arises and how to arrange for transportation, money and blood donors in the case of an emergency. సో అడ్వైస్ చేయాలన్నమాట ఉమెన్ని. వేర్ టు గో, ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిందనుకోండి, ఆ పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, బేబీ పలానా టైంకి వస్తానమ్మా, నేను ఇదిగో పలానా ఈ గంటకు వస్తాను, నాకు నైట్ అయితే భయం కాబట్టి నేను పగటిపూట వస్తాను, లేకపోతే పగటిపూట నాకు ఇష్టం ఉండదు రాత్రిపూట వస్తాను. ఇలా ప్రసవం జరిగేటప్పుడు బేబీ ఏమైనా చెప్తుందా? లేదు కదా. సో ఏ టైంలో పెయిన్స్ వస్తాయి అనేది ఎవరికి తెలియదు. ఓకేనా? కనుక ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఎప్పుడైనా రావచ్చు. ఓకే, సో దానికోసమని ఎప్పుడూ ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్ రెడీగా ఉంచుకోవాలి. ఓకేనా? దగ్గరలో అందుబాటులో రెడీగా ఉంచుకోవాలి. అలాగే మనీ కూడా, చేతిలో డబ్బులు రెడీగా ఉంచుకోవాలి. బ్లడ్ డోనర్స్ని రెడీగా ఉంచుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే, ఎమర్జెన్సీ రాకుండా అంత మామూలుగా ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే మనము వాళ్ళకి కౌన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, ఎడ్యుకేట్ ద ఉమెన్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ సైన్స్ ఆఫ్ లేబర్ అండ్ డేంజర్ సైన్స్ ఆఫ్ ఆబ్స్టికల్ కాంప్లికేషన్స్. సో మనం డెఫినెట్గా ఉమెన్ ఎడ్యుకేట్ చేయాలన్నమాట. దేని గురించి? ఉమెన్ని, ఆమెతో పాటు ఆమె యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా. ఏంటి? ట్రూ లేబర్ పెయిన్స్ ఏ విధంగా ఉంటాయి, ఓకే, ప్రసవానికి ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఏ విధమైనటువంటి గుర్తులు మనం చూస్తాము, సో వాటిలో ప్రమాదకరమైనటువంటివి ఏంటి, సో వెంటనే దాన్ని గనక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఎలాంటి పరిస్థితి
తలెత్తుతుంది కనుక ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అనే దాని గురించి ఖచ్చితంగా ఉమెన్ని, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా డెఫినెట్గా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఓకే, కౌన్సిలింగ్లో మనము ఆ యొక్క గర్భిణీ స్త్రీకి ప్రైవసీని కల్పిస్తూ ఉన్నారు, తర్వాత ఆమెకి ఒక నమ్మకాన్ని కల్పిస్తూ ఉన్నారు, తర్వాత చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తూ ఉన్నారు. అలాగే కౌన్సిలింగ్ ఏం హెల్ప్ చేస్తుంది, చక్కగా ప్రసవానికి ఆమెని సిద్ధపరుస్తుంది. అలాగే ఇంకా హైజీన్ గురించి, ఓకే, తర్వాత హెల్త్ కేర్ గురించి జాగ్రత్తలు తీసుకునేటువంటి అవగాహన కల్పిస్తుంది. ఇంకా దానిలో పాయింట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఎక్కడ డెలివరీ జరగాలి, దాంతోపాటు ఎవరు ఆవిడతో పాటు ఉండాలి. తర్వాత దేని గురించి మనము ఖచ్చితమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలను గురించి తెలియచేయాలి. అలాగే ఈ హోమ్ డెలివరీస్ కనుక జరిగినట్లయితే వాటిలో ఎలాంటి రిస్కులు ఉన్నాయి అనే దాని గురించి కూడా తెలియచేయాలన్నమాట. ఇంకా అడ్వైజ్ ద ఉమెన్ ఆర్ ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినట్లయితే దానికోసము రెడీగా ట్రాన్స్పోర్టేషన్ రెడీగా ఉంచుకోవాలి, మనీ చేతిలో రెడీగా ఉంచుకోవాలి, బ్లడ్ డోనర్స్ని రెడీగా ఉంచుకోవాలి. వీటన్నిటి గురించి కూడా మనము కౌన్సిల్ చేయాలి. అలాగే లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తాయి అనేది ఆమెతో పాటు ఆమె యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనము కౌన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ కౌన్సిలింగ్. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే అడ్వైస్ ఆన్ డైట్ అండ్ రెస్ట్, ఎడ్యుకేట్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే, సో డైట్ గురించి మనము ఆమెని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కౌన్సిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ప్రజెంట్ డేస్ ఇష్టపడతలేదు. మేబీ అది వాళ్ళ యొక్క టైమింగ్ కుదరకపోవటము, ఓకే, బిజీ లైఫ్, ఏదేమైనప్పటికీ కూడా తల్లి పాల వల్ల ఉన్నటువంటి ప్రయోజనాల గురించి గర్భధారణ సమయం అందే తల్లికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఓకేనా, తర్వాత ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సెక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో సెక్స్ గురించి కూడా గర్భధారణ సమయంలో తెలియచేయాలి. తర్వాత వార్న్ అగెన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్. ఓకే, సో కొద్దిమంది భర్తలు వాళ్ళ భార్యలను గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీని కొట్టటము, తిట్టటము, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి సూటిపోటుగా ఇలాంటి వాటి వల్ల అది ఆమె యొక్క బిడ్డ మీద, అలాగే తన యొక్క ఆరోగ్య పరిస్థితి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. సో ఆ యొక్క కాంప్లికేషన్స్ గురించి ముందుగానే వాళ్ళకి తెలియపరచవలసి ఉంటుంది. తర్వాత ప్రమోట్ ఫ్యామిలీ ప్లానింగ్, ముందుగానే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి తెలియచేయాలి. ఇన్ఫార్మ్ ద ఉమెన్ అబౌట్ జననీ సురక్ష యోజన అనేది ఇప్పుడు ప్రస్తుతం స్టేట్స్ ఆఫర్ చేస్తున్నాయి అనమాట. సో ఈ జననీ సురక్ష యోజన పథకం ద్వారా ఉన్నటువంటి ప్రయోజనాల గురించి తల్లికి మనము కౌన్సిలింగ్. సో ఇది కౌన్సిలింగ్, అర్థమైందా? సో ఓవరాల్గా మనము గర్భధారణ సమయమందు ఈ యొక్క కౌన్సిలింగ్ వల్ల ఖచ్చితంగా గర్భిణీ స్త్రీ తన యొక్క ఆరోగ్యం గురించి, ఆహారం గురించి, రెస్ట్ గురించి, వీటన్నిటి గురించి కూడా అవగాహన కలిగి ఉంటుంది కౌన్సిలింగ్ ద్వారా. అలాగే తన యొక్క బేబీ గురించి అవగాహన కలిగి ఉంటుంది. ఓకే, తర్వాత ప్రసవాన్ని గురించి ఒక అవగాహన కలిగి ఉంటుంది అనమాట. సో కౌన్సిలింగ్ అనేది గర్భధారణ సమయంలో చాలా బాగా ఆమెకి ఆ యొక్క పీరియడ్ నుంచి హ్యాపీగా, హెల్దీగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా బయటికి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, దెన్ నెక్స్ట్ వన్, న్యూట్రిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే, గర్భధారణ సమయమందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పోషకాహారం యొక్క ప్రాధాన్యత, న్యూట్రిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో పోషకాహారం అనేది గర్భధారణ సమయంలో చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటివరకు మేబీ తనకు ఒక్కదానికే అవసరమై ఉంటుంది, కానీ ఇప్పుడు వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇప్పుడు తనకి అవసరం, అలాగే తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకి పోషకాహారం చాలా అవసరం. కాబట్టి ఆహారం యొక్క ప్రాముఖ్యతను ఖచ్చితంగా ప్రెగ్నెంట్ ఉమెన్ తెలుసుకుని ఉండాలి. అలాగే ఎలాంటి ఆహారం తీసుకుంటే ఏ రకమైనటువంటి పోషక విలువలు అందుతాయి, అలాగే దానివల్ల తన ఆరోగ్యము, తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆరోగ్యం ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటారు అనే దాని గురించి కూడా మనం తెలియచేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దానిలో ఏ బ్యాలెన్స్డ్ అండ్ అడాక్వేట్ డైట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ to meet the increased needs of the mother and to prevent nutritional imbalance. సో బ్యాలెన్స్డ్ డైట్ అండ్ అడాక్వేట్ డైట్ చాలా అవసరం అనమాట, చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ సమయంలో. అలాగే లాక్టేషన్ పీరియడ్ అంటే పాలిచ్చు తల్లులకు, గర్భధారణ స్త్రీలకు ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గా ఆహారం బ్యాలెన్స్గా ఉండాలి, అలాగే సఫిషియెంట్గా అడాక్వేట్గా ఉండాలన్నమాట. టు మీట్ ద ఇంక్రీజ్డ్ నీడ్స్ ఆఫ్ ద మదర్. ఓకే, అంటే తల్లి తన యొక్క నీడ్స్ని, అంటే తన యొక్క అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా ఉండాలి ఆహారము. అండ్ టు ప్రివెంట్
న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్, అలాగే తన యొక్క న్యూట్రిషన్ అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకు తలెత్తకుండా, ఓకేనా, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండటం కొరకు తప్పనిసరిగా బ్యాలెన్స్డ్ డైట్ అండ్ అడాక్వేట్ డైట్ అనేది చాలా అవసరం. తర్వాత టేక్ మిల్క్ అండ్ డైటరీ ప్రొడక్ట్స్ లైక్ కర్డ్, బటర్, మిల్క్, పన్నీర్. దీస్ ఆర్ రిచ్ ఇన్ కాల్షియం, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్. ఓకే, సో ఖచ్చితంగా మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి గర్భధారణ సమయం తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఎందుకు తీసుకోవాలి అంటే దానిలో కర్డ్, బటర్, మిల్క్, పన్నీర్లో వీటిలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల వీళ్ళకి అంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వీళ్ళలో కాల్షియం బాగా సఫిషియెంట్గా సరిపోతుంది తల్లి బిడ్డకి. ఓకేనా, తర్వాత ప్రోటీన్స్ మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. ఓకే, దానివల్ల ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తకుండా ఉంటుంది. తర్వాత విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఓకే, అందుకని ఖచ్చితంగా మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. తర్వాత ఈట్ fresh and seasonal fruits and vegetables as these provide vitamins and iron. Cereals, whole grains, pulses are good source of proteins. సో ఖచ్చితంగా ఈట్ ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్. తప్పనిసరిగా ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో ఖచ్చితంగా తీసుకోవాలి. మామూలుగా గర్భిణీ కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకోండి, అవి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి చెప్తా ఉంటాం. అలాంటిది గర్భిణీ స్త్రీలకి ఇంకా ఎక్కువ మంచిదన్నమాట. ఓకే, సో ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ దొరుకుతాయి, అలాగే సీజన్లో లభించడం వల్ల వాటిలో సమృద్ధిగా కావాల్సినటువంటి విటమిన్స్, ఐరన్ ఇవన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. దాంతోపాటు సిరల్స్, హోల్ గ్రెయిన్స్ కూడా తీసుకోవడం, పల్సెస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల వీటిల్లో ఎక్కువగా ప్రోటీన్స్, మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవి ఇంకా మంచి ఆరోగ్యాన్ని, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండటానికి, ఎలాంటి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండటానికి సహాయపడతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్. ఓకే, సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవి కూడా తల్లి యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీట్, ఎగ్, చికెన్ వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సో గర్భధారణ సమయమందు మీట్, ఎగ్, చికెన్ కూడా ఎక్కువగా పోషకాహారంగా తీసుకోమని చెప్పాలి. ఓకే, తర్వాత ఇది గర్భధారణ సమయమందు తీసుకోవాల్సినటువంటి పోషకాహారం, దాని యొక్క ప్రాముఖ్యత. దెన్ నెక్స్ట్ వన్ స్పెషల్ నీడ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. ఓకే, సో స్పెషల్ నీడ్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. ఏంటి, ఖచ్చితంగా గర్భిణీ స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం అన్నమాట. సో దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ద డిజైరబుల్ కాంపోనెంట్స్ ఆఫ్ యాంటీనేటల్ కేర్ ఆర్ మీటింగ్ ద స్పెషల్ నీడ్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఫర్ మీటింగ్ ద డే టు డే యాక్టివిటీస్ నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నీడ్ టు అసిస్ట్ హర్ ఇన్ ద ఏరియాస్ యాజ్ గివెన్ బిలో. ఓకే, సో ఖచ్చితంగా గర్భిణీ స్త్రీకి తన గర్భధారణ సమయమందు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరం అనమాట. సో దానివల్ల తన యొక్క ఫిజికల్ స్టేటస్, మెంటల్ స్టేటస్, ఓకే, మెంటల్గా కూడా తను చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, అందుకొని డెఫినెట్గా అవసరం. ఇంకా మరి వేటి విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ అలాగే హస్బెండ్ యొక్క సపోర్ట్ అవసరం అంటే ఫస్ట్ మనం చూసినట్లయితే డైట్. ఇందాక మనం చెప్పుకున్నట్లు మంచి పోషకాహారం అనేది తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారము, బ్యాలెన్స్డ్ డైట్, ఓకే, అడాక్వేట్ డైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారు. కావాల్సినటువంటి పోషకాహార విలువలన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి. ఆరోగ్యకరమైనటువంటి బిడ్డకి జన్మనివ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆహారం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది యాంటీనేటల్ కేర్లో. దానిలో ఇక్కడ మనం చూసినట్లయితే ద ఫ్యామిలీ మెంబర్స్ నీడ్ టు ప్రొవైడ్ ఫుడ్ అకార్డింగ్ టు విష్ ఆఫ్ ప్రెగ్నెంట్ మదర్ యాజ్ డెలిషియస్. సో తను ఏమి తినాలనుకుంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక్కోసారి వాళ్ళ యొక్క టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకోసమని తనకి ఏది తినాలనిపిస్తుందో దాన్ని డెలిషియస్గా, రుచికరంగా వండి పెట్టడం. తర్వాత ఆ యొక్క డైట్ ఏదైతే గర్భిణీ స్త్రీ తీసుకుంటుందో ఆ డైట్లో డెఫినెట్గా బ్యాలెన్స్డ్గా అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ విటమిన్స్. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూడాలి, ప్రోటీన్స్ ఉండేలా చూడాలి, ఫ్యాట్ అండ్ విటమిన్స్ ఉండేలా చూడాలి. ఇంకా ఐరన్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, సిరల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, మీట్, జాగరీ. సో వీటన్నిటిలో కూడా మనకు కావాల్సినటువంటి అన్ని పోషకాహారం అంతా కూడా వీటిలో లభిస్తుంది కనుక వీటిని ఎక్కువగా ఆహారంలో ఉండేలా
చూసుకునే విధంగా అది ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బాధ్యత. ఓకే, సో ఈ రకమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పర్సనల్ హైజీన్. పర్సనల్ హైజీన్ అంటే ఖచ్చితంగా ప్రతి గర్భిణీ స్త్రీకి పర్సనల్ హైజీన్ అనేది చాలా అవసరం అనమాట. సో పర్సనల్ హైజీన్ కనుక లోపించినట్లయితే లేనిపోని అనారోగ్య సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందుకోసమని మనం ఖచ్చితంగా పర్సనల్ హైజీన్ గురించి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్, తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. సో అడ్వైస్ రిగార్డింగ్ పర్సనల్ హైజీన్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. స్వెట్ గ్లాండ్స్ బికమ్ మోర్ యాక్టివ్. సో అడ్వైస్ టు బాత్ ఎవ్రీ డే అండ్ టు వేర్ క్లీన్ క్లాత్స్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్. సో ఖచ్చితంగా గర్భధారణ సమయంలో స్వెట్ గ్లాండ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఆమె ప్రతిరోజు కూడా కుదిరితే 2 పూట్ల స్నానం చేయమని అడ్వైస్ చేయాలి. అండ్ క్లీన్ క్లాత్స్ ధరించమని చెప్పాలన్నమాట. పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించమని. హెయిర్ కూడా చాలా నీట్గా క్లీన్గా టైడీగా ఉండాలి. ఓకే, సో ఈ విధమైనటువంటి పర్సనల్ హైజీన్ అనేది గర్భధారణ సమయమందు అవసరం. దెన్ నెక్స్ట్ వన్ రెస్ట్ అండ్ స్లీప్. ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ నీడ్స్ సఫిషియంట్ రెస్ట్. ఖచ్చితంగా గర్భిణీ స్త్రీ, మిగిలిన వాళ్ళు కేవలం మేబీ నైట్ టైం మాత్రమే పడుకోవచ్చు, 8 hours 6 hours మేబీ సరిపోవచ్చు. కానీ గర్భిణీ స్త్రీకి తప్పనిసరిగా ఎన్ని గంటలు నిద్ర అవసరమో తెలుసా? 8 నుంచి 10 గంటలు తప్పనిసరిగా నిద్ర అవసరం. షీ నీడ్స్ టు టేక్ షార్ట్ స్నాప్ డ్యూరింగ్ ద డే టైమ్. ఓకే, సో అంటే మధ్యాహ్నం పూట ఖచ్చితంగా ఒక చిన్న నిద్ర, కునుకుపాటు అనేది చాలా అవసరం అన్నమాట. దానివల్ల తను మెంటల్గా రిలాక్స్గా ఉంటుంది, తన బేబీ రిలాక్స్ అవుతుంది. ఓకే, సో అందుకోసమని తప్పనిసరిగా రెస్ట్, స్లీప్ 2 కూడా అవసరం. షీ డోంట్ డూ లాంగ్ డిస్టెన్స్ డ్రాయింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ. సో ఎక్కువ దూరాలు ప్రయాణం చేయటం, లేకపోతే ఎక్కువ బరువులు ఎత్తటం, ఇట్లాంటివి అంటే బరువైనటువంటి పనులు. ఓకే, ఇంకా తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి పనులు ఏమి చేయకుండా ఎక్కువ రెస్ట్ అవసరము, అలాగే స్లీప్ కూడా. సో 8 to 10 hours మినిమం తను రెస్ట్ తీసుకోవాలి, స్లీప్లోకి వెళ్ళాలన్నమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ ఇన్ ప్రెగ్నెన్సీ షుడ్ బి ఎంకరేజ్డ్. ఖచ్చితంగా గర్భధారణ సమయమందు ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల కార్డియోవాస్కులర్ ఫంక్షనింగ్ అంటే హార్ట్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. అలాగే బ్లడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి. తర్వాత తనకి తాను సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అంటే హెవీ ఎక్సర్సైజెస్ చేయకపోయినా కనీసం సింపుల్ వాకింగ్, జాగింగ్, ఓకే, ఇలాంటి ఎక్సర్సైజెస్, తర్వాత యోగా లాంటివి చేయడం వల్ల ఏంటంటే తన యొక్క ఫిజికల్గా తను కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అంటే లేబర్ వల్ల వచ్చేటువంటి పెయిన్స్ని తను తట్టుకోగలుగుతుంది. ఓకే, తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. హైపర్ టెన్షన్ లాంటివి రాకుండా హెల్ప్ అవుతుంది అనమాట. కనుక ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేవి గర్భధారణ సమయమందు చాలా అవసరం. సో కనీసం చిన్న ఎక్సర్సైజ్ చేసే విధంగా మనము గర్భిణీ స్త్రీని ఎంకరేజ్ చేయాలి. అలాగే దానిలో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండే విధంగా చూడాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంఫర్టబుల్ క్లోతింగ్ అండ్ షూస్. ఓకే, సో కంఫర్టబుల్ క్లోతింగ్ అండ్ షూస్ చాలా అవసరం అనమాట. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు వేర్ లూజ్ అండ్ కంఫర్టబుల్ కాటన్ క్లోత్స్, నాట్ టూ టైట్ సచ్ యాస్ బ్లౌజ్. ఓకే, సో గర్భధారణ సమయమందు ఎలాంటి డ్రెస్సెస్ అంటే ఎలాంటి క్లాత్స్ ధరించాలి అంటే కాటన్వి, స్మూత్గా ఉండేవి. ఓకే, బాగా టైట్ ఫిట్టింగ్ లాగా అంటే జస్ట్ లైక్ బ్లౌజ్ లాగా ఉండే విధంగా కాకుండా ఫ్రీగా హాయిగా ఉండేవి ధరించమని చెప్పాలన్నమాట. అలాగే బ్రాసరీస్ విచ్ సపోర్ట్ ద బ్రెస్ట్ షుడ్ బి అడ్వైజ్డ్. ఖచ్చితంగా బ్రాస్ వేసుకోమని అడ్వైజ్ చేయాలి, ఎందుకంటే అవి బ్రెస్ట్కి సపోర్ట్ని ఇస్తాయి. అట్లాగే బట్ మస్ట్ నాట్ బి టూ టైట్. ఓకే, కానీ అవి ఎలా ఉండాలి, చాలా టైట్గా ఉండేవి మాత్రం ధరించకూడదు. ఈజీగా బ్రెస్ట్కి సపోర్ట్ ఇచ్చేటువంటి బ్రాసరీస్ని ధరించమని చెప్పాలి. ఓకే, ఎందుకంటే టూ టైట్గా ఉన్నవి వేసుకున్నట్లయితే నిప్పుల్స్ ఫ్లాటన్ అయ్యేదానికి. ఓకే, దానివల్ల తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే సపోర్ట్నిచ్చేటువంటి బ్రాసరీస్ని ఉపయోగించాలి. దెన్ నెక్స్ట్ వన్, ప్రెగ్నెంట్ షుడ్ అవాయిడ్ హై హీల్డ్ షూస్. షీ షుడ్ వేర్ ఫ్లాట్ షూస్ టు మెయింటైన్ సెంటర్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ టు ప్రివెంట్ బ్యాక్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, ఖచ్చితంగా హై హీల్స్ లాంటివి ధరించకూడదు. ఓకేనా, ఆల్వేస్ ప్రిఫర్
నార్మల్ షూస్, నార్మల్గా ఫ్లాట్గా ఉండేటువంటి వాటిని ధరించమని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే దానివల్ల బ్యాక్ కిక్ లాంటివి అంటే హై హీల్స్ ఉపయోగించడం వల్ల బ్యాలెన్స్, సెంటర్ ఆఫ్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండకపోవచ్చు. తర్వాత ఆమె పడిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత బ్యాక్ కిక్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఫ్లాట్గా ఉన్నటువంటి చెప్పుల్ని ధరించమని మనము ఎంకరేజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రెస్ట్ కేర్. సో బ్రెస్ట్ కేర్ అనేది చాలా అవసరం. ద మదర్ షుడ్ బి అడ్వైజ్ టు క్లీన్ హర్ బ్రెస్ట్ డ్యూరింగ్ బాత్. ఖచ్చితంగా గర్భధారణ సమయమందు బ్రెస్ట్ కేర్ గురించి తను కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్రెస్ట్ గురించి కేర్ తీసుకోవాలి. సో ఏంటి అంటే ఇఫ్ ద నిప్పుల్స్ ఆర్ నార్మల్ అనటామికల్లీ నథింగ్ ఈస్ టు బి డన్ బియాండ్ ఆర్డినరీ క్లెన్లీనెస్ బట్ ఓకే. సో ఒకవేళ నిప్పుల్స్ కనుక నార్మల్గా అనటామికల్గా నార్మల్గా ఉన్నట్లయితే ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఒకవేళ నిప్పుల్స్ కనుక రిట్రాక్ట్ అయి ఉన్నాయి అనుకోండి, అంటే వెనక్కి లాగినట్టుగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు కరెక్షన్ చాలా అవసరం అవుతుంది అనమాట. ఎందుకు అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత నిప్పుల్ని నోట్లో పెట్టినప్పుడు దాన్ని సక్ చేయడానికి ఈ రిట్రాక్టెడ్గా ఉన్నటువంటి నిప్పులు అనేది సక్ చేయడానికి లేకపోతే నోట్లో పెట్టుకుని చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకని ముందు నుంచే మనము దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నాన్ని చేయాలి. సో దానికోసం టు టఫన్ ద nipples it should be massaged by using soap and water and then roll them between the 4 fingers and thumb and draw them out ఎవ్రీడే డ్యూరింగ్ ద లాస్ట్ 2 months. సో ఇంకా 2 monthsలో డెలివరీ అవుతుంది అనగా ఆ 2 నెలలు ఖచ్చితంగా ఏం చేయాలయ్యా మదర్ అంటే, సో మసాజ్ స్నానం చేసేటప్పుడు సోప్ వాటర్ని ఉపయోగించి దాన్ని స్లోగా నిప్పుల్ని మసాజ్ చేస్తూ రోల్ చేస్తూ 4 fingers అండ్ థమ్ ఫింగర్ని ఉపయోగించి రోల్ చేసి స్లోగా ముందుకు లాగాలన్నమాట. సో ఈ విధంగా రెగ్యులర్గా 2 months చేయడం వల్ల ఏమవుతుందంటే రిట్రాక్టెడ్ నిప్పులు కాస్త కొంచెం ముందుకు వస్తుంది. అప్పుడు మా బేబీకి బ్రెస్ట్ ఫీడ్ సక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దానికోసం మనం ఖచ్చితంగా ఇది ఒకసారి గమనించాల్సి ఉంటుంది అనమాట. తర్వాత అడ్వైస్ మదర్ టు వేర్ ఏ వెల్ ఫిట్టింగ్ అండ్ సపోర్టివ్ బ్రాసరీస్. ఖచ్చితంగా ఇందా చెప్పినట్టు బ్రాసరీస్ అనేవి బ్రెస్ట్ని సపోర్ట్ చేసే విధంగా ఉండటం కోసము సపోర్టివ్ బ్రాసరీస్ని ఉపయోగించమని మదర్కి అడ్వైస్ చేయాలి. ఇది బ్రెస్ట్ కేర్ గురించి. ఓకే, నెక్స్ట్ వన్ రేడియేషన్. Exposure to radiation is a positive danger to the developing fetus to get congenital malformations such as microcephaly. The most common source of radiation is abdominal X-ray during pregnancy. సో ఏమవుతుందయ్యా అంటే గర్భధారణ సమయమందు చాలా వరకు గర్భిణీ స్త్రీలని ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూడాలన్నమాట. ఓకేనా? సో ఎందుకు ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అంటే వాటి వల్ల వచ్చేటువంటి రేడియేషన్ వల్ల బిడ్డ మీద ఆ యొక్క ప్రభావం ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందయ్యా అంటే బేబీ యొక్క హెడ్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒకటి మైక్రోసెఫలీ అంటే చిన్న తలతో పుట్టొచ్చు అనమాట. అందుకని ఖచ్చితంగా రేడియేషన్స్ లాంటివి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా అంటే అబ్డామినల్ ఎక్స్రే ఇలాంటి వాటికి గర్భధారణ సమయమందు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత దెన్ ఇది రేడియేషన్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రావెల్. ద మదర్ షుడ్ బి ఇన్స్ట్రక్టెడ్ టు అవాయిడ్ travel during the first 3 and last 2 months of pregnancy, especially long and tedious journey. ఓకే, సో ఇక్కడ ఏమవుతున్నాయా అంటే ఖచ్చితంగా మదర్ని మనము అవాయిడ్ చేయమని చెప్పాలన్నమాట. ట్రావెలింగ్ చేయడం ఫస్ట్ 3 months లాస్ట్ 2 months లాంగ్ జర్నీస్ చేయడము. ఓకే, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్పాలి. సో దానివల్ల ఏమవుతుందంటే లేనిపోయిన అబార్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ట్రావెలింగ్కి దూరంగా ఉండమని చెప్పాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్షువల్ యాక్టివిటీస్. సో సెక్షువల్ యాక్టివిటీస్లో వచ్చేసరికి మనం మదర్కి అడ్వైస్ చేయాలి టు అవాయిడ్ కాయిటస్ డ్యూరింగ్ ఫస్ట్ 3 months లాస్ట్. సో మొదటి 3 నెలలు లాస్ట్ 2 నెలలు సెక్స్కి దూరంగా ఉండమని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి చైల్డ్ కేర్. సో చైల్డ్ కేర్లో మనం చూసుకున్నట్లయితే ద మదర్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చైల్డ్ కేర్. ఖచ్చితంగా
చైల్డ్ కేర్ గురించి ముందుగానే గర్భధారణ సమయమందే మదర్కి ఒక అవగాహన కల్పించాలి. ఓకే, బిడ్డ జన్మించిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఏ విధంగా బేబీకి పట్టించాలి. ఓకే, సో ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలియచేయాలి. అలాగే వీనింగ్ అంటే అన్నప్రాసన, తర్వాత వచ్చేసరికి ఆ తర్వాత ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి. ఓకే, వీటన్నిటి గురించి, వ్యాక్సినేషన్ గురించి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చక్కగా ఉండాలి అంటే ఏ రకమైనటువంటి పోషకాహారం వాళ్ళకి అవసరం అవుతుంది. ఓకే, ఏ రకమైనటువంటి దుస్తులు ధరింప చేయాలి. అలాగే ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా గర్భధారణ సమయమందు మనం చైల్డ్ కేర్ గురించి తెలియచేయాల్సి ఉంటుందన్నమాట. మదర్ క్రాఫ్ట్ క్లాసెస్ కెన్ బి అరేంజ్డ్. ఓకే, అవసరమైతే వాళ్ళకి సింపుల్గా చిన్న చిన్న క్లాసెస్ లాగా తీసుకొని మదర్ని ట్రైన్ చేయాలన్నమాట. వీటి గురించి ప్రెగ్నెన్సీలో బేబీ గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఏ విధంగా ఇవ్వాలి. ఓకే, తర్వాత అన్నప్రాసన సమయం మందు ఎలాంటి ఆహారం. కొద్దిమంది చూస్తే కేవలం ఇంకా 6వ నెల దాటిన దగ్గర నుంచి కేవలం ఉత్త అన్నం మాత్రమే పెడతా ఉంటారనమాట. సో దానిలో ఉత్త అన్నంలో ఏమన్నా న్యూట్రిషన్ ఉందా? లేదు. సో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ దొరకాలంటే, అలాగే బేబీకి ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా ఎలాంటి పోషకాహారము ఏ విధంగా మనము ఇవ్వాలి అనే దాని గురించి ముందుగానే గర్భధారణ సమయంలోనే తల్లికి ఒక అవగాహన అనేది కల్పించాలన్నమాట. ఓకే, తర్వాత ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా మదర్కి తెలియచేయాల్సి ఉంటుంది. అలా కేర్ డ్యూరింగ్ మైనర్ ఎలిమెంట్స్ అంటే చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు ఏమన్నా వచ్చినప్పుడు వాటి విషయంలో ఇంకా హరీబరీగా డాక్టర్స్ దగ్గరికి పరిగెడతారు. కానీ దానికి ముందు తల్లి చేయాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్, సింపుల్ ఫస్ట్ ఎయిడ్స్ ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనే దాని గురించి కూడా మనము చైల్డ్ కేర్లో తెలియచేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ప్లాన్ అంటే బిడ్డకి మధ్య ఎంత గ్యాప్ అవసరం అవుతుంది. సో దానివల్ల తల్లి బిడ్డలు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు అనే దాని గురించి ఈ చైల్డ్ కేర్లో మనం చెప్తామన్నమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యామిలీ ప్లానింగ్. సో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చాలా అవసరం. ప్రీవియస్ డేస్లో చూస్తే చాలామంది పిల్లలకి జన్మనిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో 7, 8, 6 మెంబర్స్, 5 మెంబర్స్ అలా ఉండేవాళ్ళు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మదర్ యొక్క ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అలాగే పిల్లలకి కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ కూడా పేరెంట్స్ ఫుల్ఫిల్ చేయలేకపోవచ్చు. సో అందుకోసమని మనం ఖచ్చితంగా గర్భధారణ సమయం అందే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కూడా మదర్కి తెలియచేయాల్సి ఉంటుంది. దానిలో రిలేటెడ్ టు ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ద మెటర్నిటీ సైకిల్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఎఫర్ట్స్ మస్ట్ బి ఇనిషియేటెడ్ డ్యూరింగ్ ద యాంటీనేటల్ పీరియడ్. సో ఖచ్చితంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి ఫ్యామిలీ ప్లానింగ్ కోసము. వైఫ్ అండ్ హస్బెండ్ని ఇద్దరిని. సో ఇక్కడ మనము ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం, హస్బెండ్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం మదర్ని కూడా. సో వీళ్ళందరినీ కూడా మనం మోటివేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దేనికోసం? ఫ్యామిలీ ప్లానింగ్ కోసం. ఇఫ్ ద మదర్ హ్యాస్ 2 or more children, షీ షుడ్ బి మోటివేటెడ్ ఫర్ ప్యూర్పెరల్ స్టెరిలైజేషన్. ఒకవేళ తను ఇంకా ఇద్దరు చాలు అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ప్యూర్పెరల్ స్టెరిలైజేషన్ గురించి, అంటే మధ్యలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం గైడ్ చేయాల్సి ఉంటుంది. ద మదర్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అండ్ మోటివేటెడ్ ఫర్ స్మాల్ ఫ్యామిలీ నార్మ్ అండ్ స్పేసింగ్ ఆఫ్ చిల్డ్రన్. సో ఖచ్చితంగా మదర్ని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దేని గురించి? స్మాల్ ఫ్యామిలీ, చిన్న కుటుంబం ఉంటే ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో అలాగే పిల్లల యొక్క నీడ్స్ ఏ విధంగా పేరెంట్స్ తీర్చగలుగుతారు. సో స్పేసింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, బేబీకి మధ్య కొంత గ్యాప్ అనేది తీసుకుంటే మదర్కి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది. అలాగే చైల్డ్కి కూడా తను ఏ విధమైనటువంటి కేర్ ప్రొవైడ్ చేయగలుగుతుంది, బేబీ యొక్క ఆరోగ్యం గురించి తను ఎలా చూసుకోగలుగుతుందో, వీటన్నిటి గురించి స్మాల్ ఫ్యామిలీ నార్మ్ గురించి డెఫినెట్గా తెలియజేస్తూ ఫ్యామిలీ ప్లానింగ్ వైపు ఎక్కువగా హస్బెండ్ వైఫ్ ఇద్దరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి వివరంగా చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంతటితో సో స్పెషల్ నీడ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ కంప్లీట్ అయింది. ఓకే, సో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం, దానిలో వైఫ్, హస్బెండ్, ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది అనేది మనం తెలియజేసాం. ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై రిస్క్ కేసెస్ అండ్ రిఫరల్, ప్రిపరేషన్ ఆఫ్ మదర్ ఫర్ డెలివరీ. సో హై రిస్క్ కేసులు మనం ముందుగానే ఐడెంటిఫై చేయాలి. ఎందుకు అంటే మదర్ క్షేమకరమైనటువంటి ప్రసవాన్ని జరిగించాలంటే, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి అంటే డెఫినెట్గా ముందుగానే కేసుల్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ద ఎక్స్పెక్టెంట్ ఉమెన్ మస్ట్ బీ ఇన్స్ట్రక్టెడ్ టు రిపోర్ట్ టు హెల్త్ పర్సనల్ ఫర్ ద ఫాలోయింగ్. సో ఏమేమి లక్షణాలు చూసినప్పుడు ఖచ్చితంగా మదర్ ఆ యొక్క హెల్త్ ప్రొఫెషనల్స్కి చెప్పాల్సి ఉంటుంది. చూస్తే ఒకటి అన్యూజువల్ పెయిన్, బ్లీడింగ్ ఫ్రమ్ వెసైనా. సో ఏదన్నా నొప్పిగా ఉన్నప్పుడు,
వెజైనా నుంచి బ్లీడింగ్ ఏదైనా అవుతూ ఉన్నప్పుడు, స్వెల్లింగ్ ఇన్ ద ఫీట్, ఓకే. సో కాళ్ళలో వాపు, హ్యాండ్స్లో, ఫేస్లో ఉంటే, తర్వాత బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు, కళ్ళు తిరుగుతూ ఉంటే, బ్లర్డ్ విజన్ అంటే ఒకళ్ళు ఇద్దరుగా కనిపిస్తూ ఉన్నప్పుడు, ఓకే. సో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, ఓకే. అలాగే హై ఫీవర్, నాట్ ఏబుల్ టు ఫెల్ట్ ద ఫీటల్ మూమెంట్స్ తల్లి సరిగ్గా ఐడెంటిఫై చేయలేనప్పుడు, సో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి లక్షణాలు మదర్ గనక ఫీల్ అయినట్లయితే ఇమీడియట్గా వీటిని హెల్త్ ప్రొఫెషనల్తో షేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఈ కేసుల్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఆ యొక్క ఇబ్బందులన్నిటి నుంచి కూడా వాళ్ళని బయటికి తీసుకురావడానికి, ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్కి వాళ్ళు గురవ్వకుండా ఉండటానికి, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా ఖచ్చితంగా చూసుకోవడం జరుగుతుందన్నమాట. అందుకనే హై రిస్క్ కేసెస్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, వాటిని రిఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే పెద్ద హాస్పిటల్కి, ఒకవేళ పల్లెటూరు రూరల్ ఏరియాస్లో అనుకోండి పిహెచ్సి నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి, ఓకే, అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి రిఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానివల్ల ముందుగానే కేసులు మనం ఐడెంటిఫై చేయడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి కావాల్సిన మెడికేషన్స్ హెల్త్ ప్రొఫెషనల్స్ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ అందించబడుతుంది. సో దానివల్ల ఇద్దరు కూడా, తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారు. ఓకేనా, ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై రిస్క్ కేసెస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మదర్ ఫర్ డెలివరీ. ఓకే, సో ఇంతటితో ఈ యొక్క యాంటీనేటల్ కేర్ గురించి మనం కంప్లీట్గా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.